స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో లేని యూరియా కష్టాలు 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందన్నారు. దీనిపై ప్రభుత్వం రైతులకు సమాధానం చెప్పాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి అందించిన ట్రాక్టర్లను సైతం నలపలేని స్థితిలో కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇచ్చిన నిధులను తాను తెచ్చినట్లు మంత్రి ఉత్తమ్ చెప్పడం దారుణమన్నారు. పాలన అస్తవ్యస్తంగా అటు రాష్ట్రంలో ఇటు గ్రామ స్థాయి వరకు పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ప్రజల్ని గాలి వదిలేసారు. ఇచ్చిన హామీల గురించి ఊసెట్టే పరిస్థితి లేదు. అడిగే కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. మీరు ఇచ్చిన మాట తప్పిరు, ఇచ్చిన హామీల్ని విస్మరిస్తున్నారు. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఎవరైనా నిలదీస్తే వాళ్ళని అక్రమంగా ఏ రకంగా జైలుకు పంపేయాలన్నా కేసులు పెట్టాలనే ఆలోచన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇసుక దందా నడుస్తుంది, మట్టి దందా నడుస్తుంది, గంజా వ్యాపారం నడుస్తుంది, పేకాట క్లబ్బులు నడిపిస్తూ ఉన్నారు. మరి అధికారులు సమీక్షల పేరు మీద అప్పుడో ఇప్పుడో చుట్టకు చూపుగా వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి వారి సతీమణి సమీక్షల పేరు మీద అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. కానీ ఆ సమీక్షలలో జరుగుతున్న పురోగతి ఏంది అని అంటే కేవలం మొక్కుబడిగా సమావేశాలు పెట్టి పేపర్ ప్రకటనలకు పరిమితమే, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పడానికి పరిమితమవుతున్నారు తప్ప ఈరోజు ఎక్కడ కూడా అది కార్యరూపం దాల్చట్లేదు. గ్రామాలల్లో అనారోగ్యం పాలవుతున్నా, ఒకవైపు వర్షాకాలం మొదలవుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా చర్చా చెదారంతో కంపు వాసన వచ్చే పరిస్థితి గ్రామాలలో లోపడుతూ ఉంది. ట్రాక్టర్లు అయితే మూలకే పడ్డాయి, ఆ చెత్త తీసే నాదుడు లేడు. ఇవాళ యూరియా దొరకట్లేదు రైతాంగానికి. పంట పండించే రైతాంగాన్ని, అన్నం పెట్టే రైతాంగం గురించి ఆలోచించట్లేదు. వాళ్ళకి సరైన సదుపాయాలు కలగజేయాలని చెప్పేసి సకాలంలో రైతు బంధు చేసే పరిస్థితి లేదు. ఆ రోజు అధికారంలో రావటం కోసం 420 హామీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాలంగా ఇచ్చిన హామీలను విస్మరించి మళ్ళీ ఈరోజు ఓట్లు కావాలి కాబట్టి ఓట్లను కొల్లగొట్టడానికి, మాయమాటలు చెప్పడానికి రైతు బంధు పేరు మీద చేసే ప్రయత్నం చేసింది. నీళ్ళ గురించి అటు పైనుంచి కృష్ణా నుంచి వస్తున్న నీళ్లు నాగార్జున సాగర్లో మనకు వచ్చే వాటాను కూడా తీసుకునే పరిస్థితి లేదు. పక్క రాష్ట్రం వాళ్ళు తరలించుకొని పోతూ ఉంటే వీళ్ళు లైసెన్సులు ఇచ్చినట్టు మౌనం వహిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు స్పందించి మాట్లాడితే ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ యావత్ ప్రజానికానికి, రైతాంగానికి భవిష్యత్తులో జరగబోయే నష్టాన్ని నివారించే పరిస్థితులలో అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఈరోజు పెదవి విప్పట్లేదు.